నమస్తే, నా పేరు డాక్టర్ ఉప్పన్వర్ గణేష్ పాటిల్, ఫౌండర్ ఆఫ్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల మరియు ఋషి పారంపరిక పంచకర్మ చికిత్సాలయం. శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల మనము మొట్టమొదటిసారిగా బైంసా పట్టణంలో ప్రారంభించడం జరిగింది. మన ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల ప్రారంభం అక్షయ తృతీయ రోజున జరిగి నిన్న తొలి ఏకాదశి ద్వాదశి రోజున ధన్వంతరి మహా హోమం ద్వారా మనం బైంసా పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఆహ్వానం చేసి ఆయుర్వేదం యొక్క విశిష్టతను, మన యొక్క ఆయుర్వేద వైద్యశాలలో ఎలాంటి చికిత్సలను అందిస్తున్నాం అనే దాని గురించి కూడా మనం అందరి దగ్గరికి తీసుకెళ్ళాం. మన ఈ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో అనేక రకాల దీర్ఘకాలిక రోగాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎన్నో వ్యాధులకు నయం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ గా దీర్ఘకాలిక ఈ మోకాళ్ళ నొప్పులు, సంధివాతము, ఆమవాతం అని మన ఆయుర్వేద పద్ధతులు మేము చెప్తూ ఉంటాము. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, వీళ్ళకి చాలా తక్కువ రోజుల్లోనే 10 to 12 days లో పంచకర్మ చికిత్స ద్వారా చాలా మంచి రిలీఫ్ వచ్చి, ఏదైతే న్యాచురల్ గా అరిగిపోయిన గుజ్జు ఉంటుందో మళ్ళీ తిరిగి వచ్చి, వాళ్ళు ఎవరైతే డిఫికల్ట్ గా నడవలేని పరిస్థితి ఉన్న వారికి కూడా మనం ట్రీట్మెంట్ అందించి, ద బ్లెస్సింగ్ ఆఫ్ ధన్వంతరి మహాస్వామి యొక్క ఆశీర్వాదంతో వాళ్ళకి చక్కగా ట్రీట్మెంట్ ఇక్కడ మనం అందిస్తున్నాం. మన యొక్క ఈ వైద్యశాల యొక్క అద్భుతం ఏంటంటే, ఇక్కడ వచ్చిన ప్రతి పేషెంట్ కూడా తన యొక్క ఆశీర్వాదంతో, ధన్వంతరి స్వామి ఆశీర్వాదంతో వాళ్ళకు చాలా తక్కువ రోజుల్లోనే బాగా మంచి రిజల్ట్ వస్తుంది. అందరూ కూడా హ్యాపీగా కొత్తగా ఈ పంచకర్మ చికిత్సలు కూడా అందరూ అలవాటు పడుతున్నారు. ఇంకొక విశిష్టత మా యొక్క ఈ వైద్యశాల చెప్పాలంటే, మేము తక్కువగా మినిమల్ రీజనబుల్ ప్రైస్ తోనే మేము వాళ్ళకి ఆ చికిత్సలు అందిస్తున్నాము. కొందరికి ఆయుర్వేదం అంటే ఎక్కువ డబ్బులు ఉంటాయి, మెడిసిన్ ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్తూ ఉంటారు. అలా ఏం లేదండి. మన శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో అందరికీ అనుకూలంగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ఆయుర్వేదం అందాలన్న ఈ ఆయుష్ గవర్నమెంట్ ఇచ్చిన మోటో హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేద, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరికీ కూడా ఆయుర్వేదాన్ని అందించాలన్న ఉద్దేశంతో చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్తోనే మనం చికిత్సలు కూడా అందిస్తున్నాం. మీరు కావాలంటే మన పేషెంట్స్ యొక్క మీరు ఫాలోఅప్లో కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. మన దగ్గర దాదాపు ఇప్పటివరకు ఎక్కడ కూడా తగ్గని కొన్ని పేషెంట్స్కి మనం ఇక్కడ చికిత్సలు అందించాం. ఇది మా చమత్కారం కాదు, ఇది ఆ ధన్వంతరి స్వామి మరియు మన ఋషిమునులు అందించిన గొప్ప వైద్యం యొక్క ప్రాముఖ్యత అది. సో ఇది ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల యొక్క ప్రాముఖ్యత. అదేవిధంగా నేను ఇక్కడ చిన్నపిల్లలకి ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున స్వర్ణబిందు ప్రాశనం అనే ఆయుర్వేదిక్ మందు ఇవ్వడం జరుగుతుంది. అది పిల్లలలో మానసిక ఎదుగుదల, బుద్ధి సామర్థ్యం పెరగటము, ఆకలి బాగా అవ్వటము, జీర్ణశక్తిని బలపరచటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. సో ఇది మన ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల యొక్క ప్రాముఖ్యత. అందరికీ నమస్కారం. నా పేరు మానస. నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తాను. నాకు 2 months నుంచి చాలా హ్యాండ్ పెయిన్ అయింది. న్యూరోలో చూయించుకున్నాను, ఆర్థోపెడిక్ దగ్గర చూయించుకున్నాను, ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాను. అయినా నాకు తగ్గలేదు. ఇక్కడ ధన్వంతరి ఆయుర్వేదిక్ వైద్యశాల స్టార్ట్ అయింది అని తెలిసిన తర్వాత ఇక్కడ వచ్చి చూయించుకున్నాను. 3 days లోనే నాకు రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆయుర్వేదికం అనేది అప్పట్లో ఉండే, ఇప్పుడు మాత్రం అది తగ్గింది. మొత్తం హాస్పిటల్ వెళ్ళి ఎన్నో ఖర్చులు చేసి స్కానింగ్లు ఎంతో ఖర్చు చేసుకుంటున్నాము. కానీ ఆయుర్వేదికం అనేది అప్పట్లో చేసేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందని నా ద్వారా తెలుసుకోవచ్చు. మీకెవరికైనా ఏదైనా పెయిన్ ఉంటే వచ్చి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు ప్రవీణ్. నేను చాలా రోజుల నుండి నడుము నొప్పి సమస్యతో బాధపడుతూ ప్రతి ఒక్క హాస్పిటల్, అలోపతి దాంట్లో ఎన్నోసార్లు చూపించిన, ఆర్థోపెడిక్ దాంట్లో దగ్గర చూపించిన, డబ్బులు వేస్ట్ అయినాయి. కానీ నాకు ఎటువంటి కూడా రిజల్ట్ అనేది బయట అలోపతి దాంట్లో రాలేదు. అదే మనకు తెలిసిన వాళ్ళు ధన్వంతరి ఆయుర్వేద అని హాస్పిటల్లో వచ్చి బ్యాక్ పెయిన్ గురించి ఒకసారి చూపించుకుంటే, నాకు 2-3 times రమ్మన్నాడు. బ్యాక్ పెయిన్ ఆయిల్ మసాజ్ అది తీసిస్తే 2-3 times వచ్చుడికి నాకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. అలాగే ఇంకా ఏమన్నా సమస్య ఉంటే కూడా నాకు మళ్ళీ కాళ్ళు కూడా నొప్పి వస్తుండే, అది కూడా దాంతో పాటు బాడీ మసాజ్ మొత్తం చేసుకుంటే ఇటువంటి బ్యాక్ పెయిన్ కూడా, ఈ కాళ్ళ నొప్పి కూడా తొందరగా తగ్గింది. మీరు మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? మీరు ఏదైనా దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో కూడా బాధపడుతున్నారా? మీ పిల్లలలో మానసిక ఎదుగుదల లేదా? మీ పిల్లలు సరిగా భోజనం చేయడం లేదా? మీరు మానసిక వ్యాధులతో ఆందోళన చెందుతున్నారా? పైన పేర్కొన్న ఎన్నో సమస్యలతో పాటు ఇప్పుడు ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల మరెన్నో సమస్యలకు పరిష్కార కేంద్రంగా
బైంసా పట్టణంలో ఎంతో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తుంది. నా బైంసా పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా మనవి ఏంటంటే, ఒక్కసారి మన ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలను మీరు తప్పక విజిట్ చేయండి. ఇక్కడ జరిగే ఎన్నో అద్భుతమైన వైద్య సేవలను మీరు చూడండి. వాటిని మీరు మీకు ఇబ్బంది కలిగినప్పుడు చూయించుకొని మీరు ఆ అనుభవం కూడా మాకు చెప్పగలుగుతారు. ఎందుకంటే ఆయుర్వేదం అనేది మన ఋషిమునులు అందించిన ఒక గొప్ప వైద్యం అండి. ఇప్పుడు అలాంటి ఎన్నెన్నో అద్భుతమైన చికిత్సలకి మన ఈ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల కేంద్ర బిందువుగా ఇక్కడ కొనసాగుతుంది.